ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఎలాగైనా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానము కొరకిన భాగము ఆదికాండము 40వ అధ్యాయము 1 నుండి 4 వరకు ఉన్న వాక్య భాగము. మొదటి వచనం. అటుపిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించండి. మా ప్రియులందరినీ దీవించండి. యేసునామములో ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన ఐగుప్తు రాజైన ఫరో యొక్క సమక్షంలో పరిచర్య చేయుచుండినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు పానదాయకుల అధిపతి, 2 భక్ష్యకారుల అధిపతి. భక్ష్యకారులు అంటే భక్ష్యములు లేక రొట్టెలు తయారు చేసే వారందరిపైనున్న అధికారిని భక్ష్యకారుల అధిపతి అన్నారు. పానదాయక అధిపతి అంటే రాజు పానము చేయనది ద్రాక్షారసము. ఆ ద్రాక్షారసమును సిద్ధపరచు వారిపైనున్న నాయకుణ్ణి పానదాయకుల అధిపతి అన్నారు. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి పానదాయకుల అధిపతి వ్యక్తిగా కనిపిస్తాడు. అతడే నెహెమ్యా. పిల్లరా, రాజు సమక్షంలో ఉండి రాజు ద్రాక్షారసమును గిన్నె అందించువాడిగా ఇతడు పనిచేశాడు. వినాలి. పానదాయకుల అధిపతిగా ఉన్న నెహెమ్యా ఒకరోజు యూదయ ఆ దేశానికి గవర్నర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే ఇక్కడ ఈ పానదాయకుల అధిపతి పానదాయకునిగానే మిగిలిపోయాడు. దేవునిని కలిగిన వారి జీవితం, దేవునికి భిన్నంగా నడిచిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది వీరిరువురి జీవితాల ద్వారా మనం తెలుసుకొనవచ్చు. సరియే. అయితే ఈరోజు మనం ఈ వచనాలకు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, చెరలోనున్న యోసేపు పట్ల దేవునికున్న సంకల్పం. ప్రియులారా, యోసేపు చెరలో ఉన్నాడు. ఇప్పుడు యోసేపును యోసేపు ఎలాగునైనా బయటకు రావాలి. దేవుడు ఉద్దేశించిన ఉన్నతమైన ఉద్దేశానికి తాను నడిపించబడాలి. అయితే విషయం ఏంటంటే, అదే చెరసాలలోకి ఐగుప్తు రాజు సమక్షంలో పనిచేయుచున్న 2 వ్యక్తులు వాళ్ళు తప్పు చేసి వచ్చారట.
గమనించాలి, చెరసాలలో ఎవరుంటారు అంటే తప్పు చేసిన వాళ్ళు, నేరం ఆరోపించబడిన వాళ్ళు. కానీ తప్పిదమ్ములు చేసిన వారి మధ్యలో ఓ నీతిమంతుడు ఉన్నాడు. అతడే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, మరి యోసేపు చెరలో నుండి విడిపించబడి ఫరో యొక్క సమక్షంలో నిలిచి రెండవ రాజుగా ఊరేగించబడాలంటే దేవునికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన సంకల్పం, ఆ ప్రణాళిక ఎంతో విలువైనది అని మనం గుర్తెరగాలి. ప్రియులారా, నిజానికి ఈ ఫరో యొక్క సమక్షంలో తప్పు చేసినటువంటి వారు జైలులో వేయబడిన తర్వాత వారు మరో చోటికి వెళ్ళవచ్చు కదా, వారు మరో చోటికి పంపించబడవచ్చు కదా. విధి ఎంతగా వారిని సమకూర్చిందంటే ప్రియులారా, నిజంగా ఆ విధిని నడిపించిన దేవుని మహాహస్తం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ చెరసాలలోకి 2 ఖైదులు వచ్చారు తప్పిదం చేసి. యోసేపు తప్పిదం చేయకుండా చోటుకు వచ్చాడు. వీరిద్దరు విడుదలైన తర్వాత, ఈ జైలులో నుంచి ఒకవేళ ఈ ఇద్దరు కానీ లేక ఒకరు కానీ విడుదలైతే ఈ సమాచారం ఎవరికి వెళుతుంది? రాజునకు వెళుతుంది. ప్రియులారా, నేను ఇలా అనుకోండి, ఏదో వేరే పట్టణం నుండి ఒక వ్యక్తి తప్పు చేసి అక్కడికి వచ్చాడు అనుకో, ఆ వార్త ఆ పట్టణానికి వెళుతుంది. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చాడు ఒక వ్యక్తి, ఆ వార్త ఆ మారుమూల గ్రామానికి వెళ్తుంది. గమనించాలి, యోసేపు పట్ల దేవుని యొక్క సంకల్పం. రాజభవనంలో రాజు ఎదుట యోసేపును గూర్చి ప్రశంసించబడాలంటే రాజ సముఖంలో నుండినటువంటి వ్యక్తులు పులరా వీరిద్దరూ ఈ చోటుకు వచ్చారు. అద్భుతం ఏంటంటే దేవుని యొక్క చిత్తమును, ప్రభు యొక్క ప్రణాళికను యోసేపు జీవితంలో నెరవేరుటకు ఆత్మీయులారా, అక్కడ ఫరో సమక్షంలో పనిని జరిగించుచున్న ఆ వ్యక్తులను సైతం దేవుడు వాడుకున్నాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన తన కార్యమును జరిగించుటకు ఎవరినో ఒకరిని రేపుతాడు, ప్రేరేపిస్తారు. ఆయన అద్భుతమును జరిగించుట కొరకు గాను, నీ విషయంలో మేలు చేయుటకు గాను, నీ విషయంలో తన కార్యమును జరిగించుటకు గాను మరో దిక్కు నుండైనా మరో అధికారిని నీ కొరకు రప్పిస్తాడు. ప్రభువు సమర్థుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఏ కార్యమునైనా ఆయన చేయగలరు. యోసేపు చెరలో నుండగా యోసేపును గూర్చిన వార్త రాజభవనంలోకి వెళ్ళాలంటే ఆ రాజభవనం నుండి ఒక మనుషుడు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, ఒకవేళ మరో వ్యక్తి మరో దిక్కు నుండి వచ్చినట్లయితే, అతడు ఫరో ఉన్నటువంటి చెరలోకి వచ్చినట్లయితే ఉపయోగం లేదు. ఎందుకంటే తాను విడిపించబడిన తర్వాత ఆ వార్త మరో పట్టణానికి వెళ్తుంది తప్ప ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని చూచినప్పుడు యోసేపు విడుదల పొందుటకు గాను, యోసేపు విడిపించబడి రాజభవనంలో నిలిచి తన యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని బయలుపరచుటకు గాను ఒక అవకాశం కావాలి రాజు సముఖంలో. ఆ అవకాశము ఆ అవకాశం వచ్చిన తర్వాత దేవుని సంకల్పం నెరవేర్చబోటకు దేవుడు ఆ ఖైదీలను కూడా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నేను ప్రేరేపించబడిన మాట, బలపరచబడిన మాట ఏంటంటే,
యోసేపు చెరసాలలోకి వచ్చాడు. యోసేపును గూర్చి రాజు ఎదుట ప్రస్తావించబడడానికి కొరకు రాజభవనం నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా దేవుడు ఒక మహత్తరమైన కార్యం జరిగించడానికి ఒక వ్యక్తిని ఆయన రేపుతాడు, ఒక వ్యక్తిని నీ కొరకు ఆయన సిద్ధం చేస్తాడు. స్తోత్రం. సారేపతుని ఊరికి దైవజనుడు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తల్లిని దేవుడు ప్రేరేపించారు. స్తోత్రం. నీ కొరకు ఆయన ఎవరినో ఒకరు సిద్ధం చేస్తారు. కొందరు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో వివాహం చేసే సమయం అలాగా వచ్చినప్పుడు సంబంధాలు కుదరట్లేదు అంటూ బాధపడతారు. నేను అంటాను, నీ చక్కనైన కుమారునికి, నీ చక్కనైనటువంటి కుమార్తెకు వారి ఆధ్యాత్మిక జీవితానికి సరిపోల్చగలిగినటువంటి ఒక కుమార్తెను, ఒక కుమారుణ్ణి నిశ్చయంగా మీ కొరకని సిద్ధం చేశాడు. ఆమేన్. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆయన సమస్తాన్ని సిద్ధపరిచే దేవుడు. ఆదాము హవ్వల కొరకు ఏదెను వనంలో వారికి కావలసినవన్నింటినీ సిద్ధపరిచిన దేవుడు. ఆమేన్. నేనంటాను, నీ విషయం కూడా ఆ దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు నీ కొరకు ఆయన సమస్తాన్ని సిద్ధం చేస్తారు. ఉద్యోగం కొరక, సంతానం కొరక, వ్యాపారం కొరక, వ్యవసాయం కొరక, విద్యాభివృద్ధి కొరక, గృహ నిర్మాణం కొరక తొందరపడకు. నిశ్చయంగా ఆయన నీకు సమస్తమును సిద్ధపరిచే దేవుడు. నీ ఎడల తన కార్యములు జరిగించుటకు ఒక వ్యక్తిని రేపొచ్చు, ఒక వ్యక్తిని సింహాసనం మీద దించేయచ్చు. ఏదైనా ప్రభు చేస్తారు. పెంట కుప్పల మీద పడిన దీనులు లేవనెత్తి సింహాసనం మీద కూర్చుంటే పెట్టగలిగిన దేవుడు మనం ఆరాధన చేయుచున్న ప్రభు. ఆమేన్. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.